కుంభకోణంలో ఉండే చాలా విశేషమైన టెంపుల్లో ఇది ఉప్పులేపల్లి టెంపుల్ చాలా విశేషమైనది అనమాట. దీన్ని ఆకాశ నగరి క్షేత్రం అంటారు. ఆకాశ నగరి అంటే వైకుంఠంలో ఉన్నట్టు అనమాట. ఆకాశంలో ఉండే నగరం. ఇక్కడ మార్కండే ఋషి తపస్సు చేస్తున్నారు. అన్ని వంశం వాళ్ళు ఎక్కడ దిగినా మళ్ళీ మార్కండే ఋషి వస్తారు. సో మార్కండే ఋషి తపస్సు చేసిన ప్లేస్. మీకు మార్కండే ఋషి చోట కనెక్ట్ ఉంది కాబట్టి ఆయన అన్ని చోటకి తీసుకొస్తున్నట్టు అనిపిస్తారు. అంటే మార్కండే ఋషి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఆయనకి కోరిక ఏంటంటే బృందావనంలో వ్రజవాసులు ఎట్లుంటారంటే వాళ్ళు రాధరాణిని తన కూతురుగా భావిస్తాడు, కృష్ణుడిని తన అల్లుడుగా భావిస్తాడు కదా, అట్లా ఉంటారు బృందావనంలో. అలా ఈ మార్కండే ఋషి కూడా ఏం కోరిక అంటే తన భగవంతుడు యొక్క పత్ని అయిన భూమిదేవిని తన కూతురులాగా చేయాలని కోరుతున్నాడు. అలాగే ఆయన తపస్సు చేస్తున్నాడు ఈ ప్లేస్. అప్పుడు ఈ ఏరియా మొత్తం తులసి చెట్టుగా నిండిపోయింది. తులసి వనం కూడా ఈ ఊరికి పేరుంది. అప్పుడు తపస్సు చేస్తూ ఉంటారు. ఒకరోజు ఒక తులసి చెట్టు కింద నుంచి ఆయనకి అందమైన ఒక పసి బాలక రూపంలో బాలికా రూపంలో భూమిదేవి ప్రకటమైందనమాట. సో ఆ చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి బంగారు వర్ణం కలిగిన బిడ్డ భూమిదేవి ఆండాలు ఎట్లా విశ్వచిత్తకి ప్రకటమైందని చెప్పాను కదా, అలాగే ఇక్కడ మార్కండేయ ఋషికి భూమిదేవి పుత్రిగా అవతారం తీసుకుంటున్నారు. అవతారం తీసుకొనేసి ఆమె పెంచితే పెద్దగా చేస్తూ ఉన్నారు. అప్పుడు ఆమెకి 5 సంవత్సరం బాలిక అయినప్పుడు ఒకరోజు ఈ ఏరియాకి భగవంతుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చారంట. ముస్లైన ఓల్డ్ బ్రాహ్మణ రూపంలో వచ్చేసి అయితే మార్గం స్వామి మా ఇంటికి రండి ప్రసాదం తీసుకోండి అని పిలిచినారు. పిలిస్తే ఆయన ఆ వృద్ధ బ్రాహ్మణుడు అంటే భగవంతుడు వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో ఆయన చెప్పారంటే మీ ఇంట్లో వచ్చి ప్రసాదం తింటాను, అయితే ఒకటే కండిషన్ ఏంటంటే నేను ఏం అడిగితే నువ్వు అది ఇవ్వాలా, నేను అడిగిందంటే ఇస్తానని చెప్పి మాట ఇస్తే నేను మీ ఇంట్లో ప్రసాదం తింటానని చెప్తాను. సరే అని చెప్పేసి ఆయన ఏది అడిగితే నా దగ్గర ఉండేది ఏది అడిగినా ఇస్తా అని చెప్పేసి లోపలికి పిలుస్తారు. కూర్చోబెట్టి మంచి ప్రసాదం అని పెడతారు. ప్రసాదాన్ని తిరుగుతా దక్షిణ ఇవ్వాలి కదా అని చెప్పి దండం పెడతారు. దండం పెట్టేసి ఏం కావాలి స్వామి, మీరు ఏం కావాలా, మీకు ఏం కావాలి, నా దగ్గర ఉండేది ఏమని ఇస్తానని చెప్పారు. అయితే ఆ బ్రాహ్మణుడు చాలా ఓల్డ్ ముసలివాడు, 90 years పైన ఓల్డ్ వాడు. అయితే ఆయన అడుగుతున్నాడు, నాకేం లేదు, నేను యజ్ఞం చేసే బ్రాహ్మణుడు, నాకు యజ్ఞం చేయాలంటే నాకు ఒక పత్ని కావాలి, భార్య కావాలి, కాబట్టి నీ కూతురు నాకు పెళ్లి చేసి ఇవ్వాలని చెప్పాను. కూతురికి ఎంత ఏజ్? 5 సంవత్సరం బాలిక. ఈ బ్రాహ్మణుడికి ఎంత ఏజ్? 90 years పైన, 90 సంవత్సరం పైన ఉంది. 90 ఎంత చెప్పింది? 90 మరాఠీలో. అయితే 5 సంవత్సరం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇది షాక్ అయిపోయాడు మార్కెట్ నుంచి. ఏంటి చాలా డేంజర్ బ్రాహ్మణ్ లాగా ఉన్నారే అని చెప్పేసి, స్వామి ఆమెకి ఏం తెలియదు, ఆమె చిన్నపిల్ల, ఎట్లా నీకు ఎట్లా సెట్ అవ్వదు కదా అని. లేదు నువ్వు మాట ఇచ్చినావు కదా, నేను ఏం అడిగితే ఇస్తా అని చెప్పినావు, నువ్వు మాట ఇచ్చే తీరాలన్నాను. సరే అని చెప్పేసి ఇంకా మాట ఇచ్చినారు కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. మార్గం చూసి రిక్వెస్ట్ చేసినారంటే ఆమె చాలా ఏం తెలియదు అంటే ఆమె కనీసం వంట చేస్తే ఆ వంటలో ఎంత ఉప్పు వేయాలని కూడా తెలియదు, అది కూడా చెప్పారు. అయితే ఈయన చెప్పాడు భగవంతుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో, నాకు ఉప్పే లేకుండా వంట చేయి, నేను ఆ వంటనే నాకు ఫేవరెట్, నాకు ప్రధాన వంటగా నేను చేసుకుని తింటాను. ఉప్పు లేకుండా వేసినా కూడా అదే నేను ఒక ఆహారంగా తీసుకున్నాను, స్వీకరిస్తాను చెప్పాను. ఇంకా వేరే మార్గం లేక మార్గాన్ని ఒప్పుకున్నారంట. ఒప్పుకున్న పెళ్లి ముహూర్తం అన్నీ ఫిక్స్ అయిపోయింది. మార్గాన్ని బాగా ఇట్లా అయిపోయింది, బాగా ఉంది. కానీ ఆ పెళ్లి ముహూర్తం రోజు చూస్తే భగవంతుడు నవ యవ్వన రూపంలో మంచిగా శ్యామసుందరంగా శంఖ చక్రంతో సాక్షాత్ తిరుపతిలో ఉండే వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, ఆ వెంకటేశ్వర స్వామి ఇక్కడ వచ్చారు. ఆ వెంకటేశ్వర స్వామి అయినా అందుకని చాలా 33 కోటి దేవతలతో వచ్చారండి పెళ్ళి. అందరూ వచ్చి మంచి తిరుపతిలో శ్రీనివాస కళ్యాణం ఎట్లా జరిగిందో అలాగే ఇక్కడ కూడా కళ్యాణం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామికి మన భూమిదేవి కళ్యాణం జరిగింది. అందువల్ల ఈయన తిరుపతి బాలాజీకి అన్న అని చెప్పి చెప్పారు. అన్న అయితే పెళ్ళి అయిన తర్వాత ఆ స్వామి మాట వచ్చినారు కదా, నీ కూతురు ఉప్పు లేకుండా చేస్తే అదే నేను తింటాను. అందువల్ల స్వామి ఆ మాట పాలిస్తూ ఇప్పుడు కూడా ఈ గుడిలో ఏ నైవేద్యంలోకి ఉప్పు వేయరు. ప్రసాదం తీసుకొని చూసారా, మురుకు, పులిహోర, ఎన్ని ప్రసాదాలు ఉన్నాయి, అన్ని మంచి టేస్ట్ ఉంటాయి, కానీ ఏ దాంట్లో ఉప్పు వేయరు. అందుకని స్వామికి ఒక పేరు వచ్చింది, లవణ వర్జిత వెంకటేశ్. లవణ అంటే ఉప్పు, వర్జిత అంటే లేకుండా, లవణ వర్జిత వెంకటేశ. అందుకని దేవుడి పేరు కదా లవణ వర్జిత వెంకటేశ్. సేమ్ తిరుపతి బాలాజీ కూడా పోతే తిరుపతి పోయిన ఫలమే, తిరుపతి కంటే కొద్దిగా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే
ఇక్కడ ఏమైనా బాలాజీ తిరుమల బాలాజీకి మనం ఏమైనా మొక్కుపడి ఉంటే అది ఇస్తాం మొక్కు చేస్తాం కదా, అలా మొక్కుపడి ఉంటే అది ఈయనకి సమర్పణం చేసుకోవచ్చు. కానీ ఈయనకి ఏమైనా ఇస్తారు చెప్పి మొక్కుపడి ఉంటే అది ఇక్కడే ఇవ్వాలి. సో ఈయనకి చాలా రిచ్, తిరుపతి లాగా చాలా రిచ్, ఈయన కూడా చాలా డబ్బులు ధనవంతుడు, చాలా బంగారు కవచాలు, చాలా 34 పెట్టుకున్నారు బంగారు కవచాలు. స్వామి చూసారా చాలా అందంగా ఉంటాడు, సేమ్ తిరుపతి లాగా ఉంటాడు. దాని హస్తం భక్తులకి ఏదో ఒకటి ఇయ్యాలా అని చెప్పి వెయిటింగ్ ఉంటారు. చెయ్యి ఇట్లా ఆ చేతులు రాసిన మాం ఏకం శరణం భుజ, నన్ను ఒక్కడే శరణాగతి పొందు నేను నిన్ను కాపాడతానని చెప్తున్నాయి. కుడి చేతిలో ఒక చేతిలో ఒక సైడు భూమిదేవి కూర్చొని ఉన్నారు, ఇంకా ఈ పక్క మార్కండే ఋషి ఉన్నాడు. స్వామి శంఖ చక్రం కదా అప్పుడు నవ్వుతున్నారు, చూసారు కదా, భలే నవ్వుతుంది, ఆనందంగా ఉన్నాడు ఆయన. అందువల్ల జయ విజయులు అందరు చుట్టూ అందరు నవ్వుతుంటారు ఈ గుడిలో. చాలా పవర్ఫుల్ ప్లేస్, ఏమైనా ప్రార్థన చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఇది. మేము ఫస్ట్ కుంభకోణం యాత్ర వచ్చినప్పుడు 300 మంది యాత్ర అన్నారు వేరే డివోటీస్ తిరుపతి నుంచి. మేము వచ్చి చూసాం, మాకు ఎక్కడ రూమ్ దొరకలేదు, ఏది సెట్ కావట్లేదు, కష్టం అనిపించింది. 3 రోజులు తిరిగినాము, అన్ని రూమ్లు అంటే రేటు 5,000 6,000 అంటుంది కుంభకోణం టౌన్లో. లాస్ట్ ఎక్కడ గదిలాగా లాస్ట్ ఇక్కడ వచ్చాము. ఎప్పుడు చెప్పాలి నువ్వే దిక్కని పోయానికి ప్రణామం చేసుకొని బయటకు వచ్చినాము. ఎక్కడ చూస్తే రూములు, ఎక్కడ చూస్తే రూములు, ఎక్కడ చూస్తే ప్రసాదం అన్నీ ఈజీగా అవుతుంది అన్నమాట. ఇంకా అప్పటి నుంచి మేము ఎప్పుడు యాత్ర వచ్చినా ఉప్పులు ఎప్పుడు దగ్గరే పెడతాము, రూమ్ దగ్గరే రూమ్ పెడతాము, అన్నీ ఇంకా ఆయనే చూసుకుంటారు. చాలా మంచి దేవుడు. అందుకని ఆళ్వారు నమ్మాళ్వారు అనే ఆళ్వారు ఆయన పాట పాడేవాడు, నా తండ్రి బంగారు తండ్రి, తనకి సమంగా ఇంకొకరు లేని తండ్రి. తమిళ్లో ఎట్లా వాడంటే ఎన్నప్పన్, నా తండ్రి ఎన్నప్పన్, పొన్నప్పన్, ముత్తప్పన్, మణియప్పన్. కానీ ఇది ఒక్కొక్క పాట పాడంగా భగవంతుడు ఆ రూపంలో ఆయనకి దర్శనం ఇచ్చారంట. 5 రూపంలో నమ్మాళ్ళకి ఈ స్వామి దర్శనం ఇచ్చారంట. నేను ఒక స్వామి అక్కడ ఉన్నారు ఎన్నప్పని చెప్పేసి, ఇక్కడ ముత్తప్పని చెప్పి, పొన్నప్పని చెప్పి 5 విగ్రహాలు ఇక్కడ దేవుడికి ఉన్నాయన్నమాట. అలాగే స్వామికి ఏనుగు చూశారు కదా, ఏనుగు పేరు వచ్చి భూమిదేవి. కొందరు డివోటీస్ వీడియో తీశారు, ఏనుగు వీడియో తీసి అది ఇట్లా డాన్స్ చేస్తారు కదా, దానికి స్వామి స్టెప్ హరే కృష్ణ మంత్రం బ్యాక్గ్రౌండ్ పెట్టారు, కరెక్ట్గా మ్యాచ్. హరే కృష్ణ ఎప్పుడు డాన్స్ చేస్తారు. అలాగే స్వామికి కోనేరు పేరు వచ్చి అహోరాత్ర పుష్కరిణి. అహోరాత్ర పుష్కరిణి అంటే ఏంటంటే మామూలు కోనేరులంతా మనము పగలు మాత్రమే స్నానం చేయాలా, నైట్ చేయకుండా అంత కొన్ని రూల్స్ ఉంది. అయితే ఈ కోనేరు కూడా చాలా విశేషమైన తీర్థము. లేదా రాత్రి పగలు ఎప్పుడైనా స్నానం చేస్తారు. ఒక ఋషి, ఒక జైని ఋషి, ఒక ఋషి ఉన్నాడంటే ఆ ఋషి యొక్క కూతుర్ని ఒక దేవశర్మ అని చెప్పి ఒక బ్రాహ్మణుడు ఫోర్స్ఫుల్గా తీసుకుని వెళ్ళిపోయినారు. తీసుకుని వెళ్ళిపోతే ఆ ఋషి ఆయన ఒక శాపం పెట్టారు, పొంగ అయిపోతాడు. పొంగ అంటే ట్రైన్ తెల్లగా ఉండే కదా, ఆ ట్రైన్ అయిపోవాలని పొంగ అయిపోవాలని శాపం పెట్టారు. శాపం పెడితే అన్ని ఊళ్ళు తిరిగి దాస్తుంది, మార్గం లేకుండా ఎన్నో భగవంతుడి కృప వల్ల ఇక్కడ వచ్చి కోనేరు మొత్తం చెట్లు కూర్చొని ఉన్నారు. ఒకరోజు ఏదో ఒకటి జరిగి నైట్లో చెట్టు ఇరిగిపోయి ఆ పొంగ నీళ్ళ పడింది. ఎప్పుడైతే నీళ్ళ పడిందో తక్షణమే తనకి వైకుంఠ రూపం అంటే మోక్షం వచ్చి చంద్రపూజ ఆహారంతో వైకుంఠం వెళ్ళిపోతుంది. శాస్త్రం నుండి పుష్కరిణి గురించి. అహోరాత్ర పుష్కరిణికి శివప్పన్ భగవాన్ శివ టెంపుల్ చూసారు కదా పక్కన. ఇక్కడ యాక్చువల్లీ జనాలు ఎక్కువ దేనికి వస్తారంటే నవగ్రహాల పూజ కోసం వస్తారన్నమాట. నవగ్రహాలు ఇక్కడ ఉంది, 9 గుడి కుంభకోణంలో తప్పకుండా ఉన్నాయి. ఒక్కొక్క గ్రహాలకు ఒక్కొక్క చోట. అట్లా ఇక్కడ ఈ గుడి వచ్చి రాహు గ్రహానికి ఎక్కువ జనాలు వస్తారు. అంటే రాహు అనేది సర్పం కదా, రాహు ఇద్దరు ఉంటారు కదా. ఆ రాహు ఆయన సర్పం నుండి ఒక ఋషి యొక్క కొడుకుని కాటేశాడు, కొరికేశాడు పాము. అయితే ఆ ఋషి ఆ పిల్లవాడు తండ్రి ఆ రాహుకు శాపం పెట్టాడు. ఏదో శాపం, రోగం రావాలని శాపం పెడితే రాహు ఆ ఇబ్బందితో కష్టపడతా ఉంటే కశ్యప ఋషి దగ్గర పోయి అడిగితే కశ్యప ఋషి చెప్పారంటే ఇక్కడ నాగనాథ స్వామి, నాథుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆడ వర్షం చేస్తే నీ రాహు దోషాలన్నీ శాపం పూర్తి చేస్తానంటే రాహు వచ్చి శివుడిని అక్కడ పూజ చేశాడు. అందువల్ల రాహుకి దోషం పోయిందంటే, దోషం పోయి రాహు అక్కడే ఉండిపోయినాడంటే తన భార్యతో. అందుకని ఇప్పుడు రాహు కాలం అయితే అక్కడ చాలా పూజలు జరుగుతాయి. చూసారు కదా, చాలా మంది లైన్లో కూర్చొని ఉంటారు కదా. ఆ పూజలు 150, 250 తీసుకున్నారు. రాహు పైన రాహు విగ్రహం ఉంది అక్కడ. పాలు పోస్తాడు ఆ పాలు బ్లూ కలర్గా మారుతాయి అభిషేకం చేస్తున్నారు. అది చాలా విశేషంగా వచ్చేసి రాహుకు పూజ చేస్తారు. అలాగే ఇంకా కొద్ది దూరం పోతే షహీద్ ఒక టెంపుల్ ఉంది, తిరునల్లారు అని చెప్పేసి షహీద్. అక్కడ ఏంటంటే ఈ పైన ఈ శాటిలైట్ అంటారు కదా, వేరే శాటిలైట్ పంపిస్తారు కదా, ఆ శాటిలైట్ అలా తిరుగుతూ ఉంటే ఒక చోట వచ్చి ఆగిపోతుంది. ఒక సెకండ్
నాసా సైంటిస్ట్గా అర్థం కాదు దేని వల్ల అవుతుంది. లాస్ట్కి వచ్చి చూస్తే అది శని టెంపుల్ పక్కన అది కనబడతారు లాస్ట్. సో అంత పవర్ఫుల్ ఉంటుంది అంటే పురాణంలో ఉండే టెంపుల్స్. అయితే మనకు వచ్చేసి ఇట్లా సెపరేట్ గ్రహాలు మీద భయపడి అది పూజ చేయాల్సిన పర్లేదు. ఎప్పుడైతే కృష్ణుడికి శరణాగతి చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు కదా స్వామి అండ్ ఒక్కరు శరణాగతి పొందు నేను అన్ని రకాలు చూస్తాను. ఎప్పుడైతే మన కృష్ణుడికి భక్తి చేస్తుండే సకల గ్రహ బలము నీవే సర్వేశ్వర అని చెప్పేసి పురంధరదాసు కీర్తన చెప్తున్నాడు. రవి కేదు రాహు కుజాశుక్ర అందరూ అన్ని ఫలం ఇచ్చింది దేవుడు అంట. ఎప్పుడైతే మనం కృష్ణుడికి వర్షం చేస్తామో అన్ని గ్రహాలు మనకు ఆటోమేటిక్ కలిసి వచ్చాయి కదా, దేవుడు మనకు మార్గం ఇస్తాడు. శ్రీరంగం టెంపుల్ అయితే మన ఎంట్రన్స్ ప్రవేశిస్తాం కదా, ఆ ప్రవేశంలో ద్వారంలో నవగ్రహాలు మనం దాటేదానికి కింద ఉంటారు. ఎందుకు కింద ఉన్నారంటే ఈ నవగ్రహాలంతా రావణాసుని ఇది రాముడు రావణాసుని చంపిన తర్వాత నవగ్రహాలంతా వచ్చేసి రాముడిని వచ్చి అడిగినారంటే రామా మేమంతా చాలా పాపులు అయిపోయినాము అంటే రావణాసుడు ఒక గ్రహాన్ని ఇక్కడ చెప్పి మామూలు గ్రహాలు ఎట్లుంటే దాన్ని బట్టి మనం తక్కువ వర్క్ అవుతాయి కదా మనం పుట్టేటప్పుడు జాతకం. రావణాసుడు ఎక్కడ పుట్టారంటే ఆయన కొడుకు కావాల్సిన విధంగా గ్రహాలను కరెక్ట్ నిలబెట్టేసి అన్నింటి ఆయన కంట్రోల్ ఉన్నారంటే నిలబెట్టేసి పిల్లలు కూడా అట్లా అనుకున్నాడు రావణాసుడు. సో ఈ గ్రహాలకల్లా పాపం వచ్చేసి గ్రహాలు బాధపడి రాముడిని వచ్చి శరణాగతించాడు. రామ మమ్మల్ని పాపం నుంచి మమ్మల్ని విముక్తి చేయంటే రాముడు చెప్పారంటే నా యొక్క దేవుడు రంగనాథుడు ఉంటాడు శ్రీరంగంలో. ఆ రంగనాథుడు యొక్క ఆయన చూడడానికి భక్తులు వస్తారు, వాళ్ళ పాదాల కిందపై మీరు ఉండండి, వాళ్ళు దాటి మీ పాపాలు వెళ్ళిపోతాయి. అందుకని శ్రీరంగం టెంపుల్లో ఆ ఎంట్రన్స్ ద్వారా చూస్తే నవగ్రహాలు అంటే శిల్పంలాగా ఉంటాయన్నమాట ప్రవేశ ద్వారం. సో అప్పుడు ఎప్పుడైతే రంగనాథుడైన కృష్ణుడికి మనము భక్తి చేసుకొని హరే కృష్ణ మంత్రం రోజు జపం చేస్తుంటే ఆ హరినామం మనకు అన్ని మంచిది చేస్తాయి. ఇప్పుడు ఏ గ్రహం దోషంలో మనకు తెలియదు, ఎన్ని పాపాలు మనకు ఉన్నాయి, ఎన్ని పుణ్యం ఉంటుంది. అయితే ఈ భగవంతుడు మనల్ని అన్ని రకాలుగా మంచి మార్గం చూపించి తీసుకెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఈ హరినామం అంటే ఇన్ని తిరిగింది ఇన్ని గుడికి తిరిగింది కంటే సారాంశం ఏంటంటే నామం. అందుకని మీరు సోలాపూర్ పోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభు దగ్గర మాల తీసుకునేసి రోజు జపం చేయాలి. జపం చేస్తే మనకి అన్ని తీర్థాలు మనకి దగ్గరకు వస్తాయి. హరే కృష్ణ హరే కృష్ణ.